హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. దీన్ని జస్ట్ ఇంతకు ముందే మనం లాంచ్ చేసాం. లాంచింగ్ డే సందర్భంగా దీన్ని 199 రూపీస్కి అందించడం జరుగుతుంది. తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది 499 రూపీస్ చేయబోతున్నాం. ఇది కంప్లీట్ తెలుగు మీడియం కోర్సు. దీనిలో మీకు నూతన అంశాలు కూడా చేర్చబడతాయి. ఒకవేళ ప్రభుత్వం కనుక సిలబస్ చేంజ్ చేసి పేపర్ 2 కూడా తీసుకొచ్చినట్లయితే దానికి అనుగుణంగా భూభారతి యాక్ట్కి సంబంధించిన క్లాసెస్ కూడా దీనిలో యాడ్ చేయబడతాయి. సో ప్రజెంట్ అయితే మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ ఆధారంగా ఉన్నటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో క్లాస్ అయితే దీనిలో మీకు అందుబాటులో ఉన్నాయి. ఇది తెలుగు మీడియానికి సంబంధించినటువంటి కోర్సు. సో ఈ రోజు లాంచ్ చేసాం కనుక 199 రూపీస్కి అందిస్తున్నాం. దీనిలో మళ్ళీ పేపర్ 2 ఒకవేళ వచ్చినట్లయితే యాడ్ చేస్తాం. అప్పుడు దీని యొక్క ప్రైస్ అనేది మినిమం 499కి అయితే వెళ్తుంది. సో చాలా మంది అభ్యర్థులు అడిగారు కనుక ఈ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఎవరికైనా కావాలనుకుంటే ఇదే రోజు మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రేపు దీని యొక్క ప్రైస్ అనేది 299 రూపీస్ అయితే చేయబోతున్నాం. ఈ రోజు మాత్రం 199 ఉంది. జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అనేది అందుబాటులో ఉంది. ఒకవేళ మీకు సిలబస్ చేంజ్ అయితే దానికి అనుగుణంగా ఏ పేపర్లో అయినా కూడా పేపర్ 1 ఆర్ పేపర్ 2 వచ్చి దానిలో ఎటువంటి చేంజెస్ ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా దీనిలో యాడ్ చేయబడతాయి. అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక దాంతోపాటు ఇక గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఇంకా ఇతర కోర్సెస్ కూడా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన కోర్సెస్ కూడా మన యాప్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జీపీఓల నియామక ప్రక్రియ వేగవంతం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. వచ్చే నెలలో వీఆర్ఓలు వీఆర్ఏలకు పరీక్ష, టీజీపీఎస్సీకి బాధ్యతల అప్పగింత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో జీపీఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. భూభారతి ఆర్ఓఆర్ 2025 చట్టంలో పేర్కొన్నట్లుగా ఈ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ తప్పనిసరి. అందుకే గ్రామ పరిపాలన అధికారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారంటే ఇక్కడ ఇచ్చారు. సో పూర్వపు వీఆర్ఓలు కావచ్చు, వీఆర్ఏలకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో పరీక్ష నిర్వహణ కూడా పారదర్శకంగా ఉండాలని టీజీపీఎస్సీకి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ పరీక్ష కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా ఉండేటువంటి భవనాలు కూడా గుర్తించారని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. వచ్చే నెల 10వ తేదీన పరీక్ష నిర్వహించేటువంటి ఛాన్స్ ఉందంటూ కూడా ఇక్కడ మనకు డేట్ కూడా ఇచ్చారు. అయితే తేదీ నిర్ణయాన్ని ఇంకా టీజీపీఎస్సీకే వదిలేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. జస్ట్ ఒక అంచనా అని చెప్తున్నారు. రెవెన్యూ శాఖలో మనకి జీపీఓలుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్నటువంటి వారి నుంచి ఇప్పటికే దరఖాస్తు స్వీకరించారు. రేపటితో అప్లికేషన్ ఏదైతే ఈ అప్లికేషన్ల స్వీకరణ గడువు కూడా ముగియనుంది. నెక్స్ట్ మంత్ మనకు ఫస్ట్ వీక్లో వీటికి సంబంధించిన ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. సో ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. మే తొలి వారంలో ఈ జీపీఓల ఎంపికకు పరీక్ష అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో కూడా వీఆర్ఓ వీఆర్ఏలకు జీపీఓ పరీక్ష అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ ఎగ్జామ్ మనకు కంప్లీట్ అయినట్లయితే దీని ద్వారా ఎంతమంది ఎంపిక అవుతారని తెలుస్తుంది. తర్వాత మిగిలినటువంటి పోస్టులకు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అంటే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది కంప్లీట్ అయిపోతే మనకు ఆ ప్రక్రియ కూడా చాలా ఫాస్ట్గా చేసేటువంటి ఛాన్స్ ఉంది కనుక సో మినిమం ఒక 5 నుంచి 6,000 ఉద్యోగాలతోటి మనకి నోటిఫికేషన్ అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇంకెక్కువ పోస్టులే ఇవ్వవచ్చు. కాకపోతే వాళ్ళు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చినటువంటి దాని ఆధారంగా చూస్తే మాత్రం ఒక 4 నుంచి 5,000 పోస్టులతోటి మనకు ఈ వీఆర్ఓ నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో మనం దీనికి సంబంధించిన కోర్స్ కూడా ఈరోజు లాంచ్ చేస్తాం. ఎవరైనా కావాలంటే తీసుకోండి. 199 రూపీస్కి ఆ కోర్స్ అయితే అందిస్తున్నాం లాంచింగ్ డే సందర్భంగా. తర్వాత దాని ప్రైస్ అయితే పెంచుతాం. ఒకవేళ సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా మనకు భూభారతి యాక్ట్ కూడా దానిలో యాడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు దాని యొక్క ప్రైస్ పెంచుతాం కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు తీసుకోండి. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు కాంట్రాక్ట్ స్టాఫ్కు సొల్యూషన్ ఏది అంటే ఇక్కడ మనం చూడవచ్చు. వర్సిటీలో లెక్చరర్స్ పై సర్కారులో కన్ఫ్యూజన్. సో రెగ్యులరైజేషన్ కష్టం, తొలగిస్తే విమర్శలు. ఏం చేద్దామని ఆరా తీస్తున్నటువంటి ప్రభుత్వం ఖాళీ పోస్టుల భర్తీపై అయోమయం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు వర్సిటీలో ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ విషయంలో ప్రభుత్వం మల్లాగులాలు పడుతుంది. సో తమను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్
టీచింగ్ స్టాఫ్ ఆందోళన చేస్తుంది. అలాగని వారిని సర్వీస్ను క్రమబద్ధీకరించడానికి కోర్టు తీర్పులు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. అయితే దానికి ఒకవేళ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేస్తే కాంట్రాక్ట్ లెక్చరర్స్ నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి ప్రమాదం ఉంది. సో అందుకని ఈ సమస్యను ఏ విధంగా అధిగమించాలని చెప్పేసి అధికారులు ఆరా తీస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో మినిమం ఒక ప్రస్తుతానికైతే 500 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం చూస్తున్నట్లు కూడా ఇక్కడ మనకు ఒక దిశ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఏదైతే మనకు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా మరి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినైతే ఒక పేపర్కు బదులు మరో ప్రశ్నపత్రం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇంటర్ పరీక్షల్లో ఘోర తప్పిదం, ఓల్డ్ వర్షన్కు బదులుగా న్యూ వర్షన్ ప్రశ్నపత్రం ఇచ్చినటువంటి వైనం 8 మంది విద్యార్థుల ఫలితాలు నిలిపేత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇంటర్ పరీక్షల్లో తప్పిదాల మీద తప్పిదాలు, తప్పుల మీద తప్పులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అధికారుల నిర్లక్ష్యంతో ఓ భారీ తప్పిదం వెలుగు చూసినట్టు ఇక్కడ చూడవచ్చు. ఏకంగా 8 మంది విద్యార్థులకు ఒక ప్రశ్నపత్రానికి బదులుగా మరొక ప్రశ్నపత్రం ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చిందంట. సో విద్యార్థులకు ప్రశ్నపత్రం ఇవ్వడం, పరీక్ష రాయడం, మూల్యాంకనం చేయడం అంతా జరిగిపోయింది. తీరా ఫలితాలు విడుదల సమయంలో మాత్రం ఆయా విద్యార్థుల యొక్క ఫలితాలు నిలిపివేశారు. సో పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అన్న విషయాన్ని వెల్లడించలేదు. అధికారుల తప్పిదాలకు విద్యార్థులను బలి చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. మరి ఇప్పుడు ఆ మార్కులు వేసేది ఎట్లా అంటే ఇక్కడ కూడా ఇచ్చారు. సో ఇంటర్మీడియట్లో సో ఇటువంటి ఒక పొరపాటు జరిగినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ రీజనింగ్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది అండ్ ఆర్థమెటిక్ సంబంధించి కూడా ఒక ఆర్టికల్ చూడవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ డిఎస్సికి సంబంధించి పౌరశాస్త్రం అనేటువంటి టాపిక్ పైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు. సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. వెలుగు సక్సెస్లో కూడా చాలా మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి. సో వాటిని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. దాంతోపాటు మన ఇన్స్టా పేజ్ని ఫాలో కండి. రెగ్యులర్గా అక్కడ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తున్నాను. మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టా పేజ్ని మీరు తప్పక ఫాలో కండి. దానిలో నెక్స్ట్ షార్ట్ వీడియోస్ కూడా నేను కరెంట్ అఫైర్స్ సంబంధించి అప్లోడ్ చేయబోతున్నాను. మీకు చాలా యూస్ ఉంటుంది. కంపల్సరీ ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. జాతీయ విద్యా విధానం ముసాయిదా రూపకల్పనలోనూ కీలక పాత్ర, దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందంటూ రాష్ట్రపతి ప్రధాని కార్గే నివాళి అంటూ చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఇన్స్టాలో నిన్న ఈవినింగ్ పోస్ట్ కూడా చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఇది. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మాజీ అధిపతి కావచ్చు, మాజీ అధిపతి, అదేవిధంగా పద్మ విభూషణ్, ఇతనికి పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మ విభూషణ్ కూడా రావడం జరిగింది. డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ 84 సంవత్సరాల్లో చనిపోవడం జరిగింది. సో దేశ అంతరిక్ష రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆయన బెంగళూరులో తన నివాసంలో శుక్రవారం ఉదయం 10:43 తుది శ్వాస విడిచారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. గుర్తుంచుకోండి, ముఖ్యంగా ఇతను ఇస్రో మాజీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మనకు ఇప్పుడు నూతన విద్యా విధానం NEP 2020కి సంబంధించి చైర్మన్గా కూడా చేసినటువంటి వ్యక్తి అనమాట. దానికి సంబంధించి సో ఈ రెండు ఇంపార్టెంట్ అంశాలు ఇతనికి సంబంధించి గుర్తుంచుకోండి. ఇవి ఏ టైంలో చేశాడు, ఇస్రో చైర్మన్గా ఇతను ఏ టైంలో చేశాడు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చే జనవరిలో వింగ్స్ ఇండియా 2026 అంటే ఇక్కడ చూడవచ్చు. సో విమానాల అంతర్జాతీయ ప్రదర్శనకు భాగ్యనగరం మరోసారి వేదిక కానుంది. బేగంపేట విమానాశ్రయంలో 2026 జనవరి 28 నుంచి 31 వరకు ఈ ప్రదర్శన జరగనుంది. సో లాస్ట్ టైం కూడా మన దగ్గరనే జరిగిందనమాట. సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కూడా 2026 జనవరి కూడా ఈ వింగ్స్ ఇండియా దీనికి సంబంధించి మన దగ్గర జరగబోతుంది. ఆల్రెడీ ప్రీవియస్లో జరిగినటువంటి దాని మీద క్వశ్చన్ కూడా వచ్చింది మనకు. TGPSC కండక్ట్ చేసిన ఒక ఎగ్జామ్లో డైరెక్ట్గా బిట్ కూడా అడిగారు. దీనికి సంబంధించి గుర్తుంచుకోండి. నెక్స్ట్ కూడా మన హైదరాబాద్లో ఉన్నటువంటి బేగంపేట విమానాశ్రయంలో జరగబోతుంది. సో ఈ రోజు యొక్క స్పెషాలిటీ చూద్దాం. ఏప్రిల్ 26 చరిత్రలో అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఈరోజు మనకు ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం. సో దీన్ని మనం వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే అని చెప్పేసి పిలుస్తాం. డే గుర్తుంచుకోండి, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది గుర్తుంచుకోండి. ఒక్కొక్కసారి నేరుగా మనకు తేదీలపైన అడుగుతున్నాడు. నెక్స్ట్ గ్రామ పంచాయతీ పాలన పుస్తకం ఆవిష్కరణ అంటూ చూడవచ్చు. రచయిత కేవీ రావుకు మంత్రి సీతక్క అభినందనలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో రైల్వే రిటైర్డ్ అధికారి కేవీ రావు రచించినటువంటి గ్రామ పంచాయతీ పాలన పుస్తకాన్ని సచివాలయంలో మంత్రి సీతక్క శుక్రవారం ఆవిష్కరించారు. భారతదేశంలో పంచాయతీరాజ్ చరిత్ర మొదలుకొని మనకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం కావచ్చు, ఇంకా వివిధ గ్రామ సభలు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికలు, అర్హతలు, సో వీటన్నిటికి సంబంధించి దీనిలో చర్చించినట్లయితే చూడవచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల విడుదల చేసినటువంటి గ్రామ పంచాయతీ పాలన పుస్తకం ఎవరు రచించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కేవీ రావు అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ బరిలోకి 59 అథ్లెట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో మనకు వచ్చే నెల 27,
27 నుంచి 31 మధ్య ఈ సౌత్ కొరియా వేదికగా ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు అయితే జరగబోతున్నాయి. సో ఈ టోర్నీలో మన భారత్ నుంచి 59 మంది అథ్లెట్స్ అయితే పాల్గొనబోతున్నారు. ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ పరంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వేదిక మనకి ఇది అడగవచ్చు, ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఇటీవల ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటాడు. సో సౌత్ కొరియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటువంటి వాటిపైన కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతారు, మనకు కంప్లీట్ అయినాక కూడా అడగవచ్చు. ఇంకా దాని తర్వాత దానిలో మన వాళ్ళు ఎవరైనా పథకాలు గెలిచినట్లయితే అది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎంఎస్ ధోని 400 అంటే ఇక్కడ చూడవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోని మరో మైలురాయిని అందుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. 400 T20 మ్యాచ్లు ఆడినటువంటి 4వ ప్లేయర్గా 4వ భారత క్రికెటర్గా మహేంద్ర సింగ్ ధోని నిలిచినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇప్పటివరకు అత్యధికంగా T20 ఆడినటువంటి పర్సన్ మనకు రోహిత్ శర్మ 456 మ్యాచ్లు ఆడారు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత దినేష్ కార్తీక్ 412, విరాట్ కోహ్లీ 408, 400 మనకి ఇప్పుడు ఎంఎస్ ధోని గారు ఉన్నారు. సో ఇట్లా ఈ వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి. ఇది మన భారతదేశానికి సంబంధించి, మనకు మొత్తం వరల్డ్కి సంబంధించి కాదు, భారతదేశం తరపున అత్యధికంగా T20 ఆడినటువంటి ప్లేయర్ కింద మనకు ఎంఎస్ ధోని 4th ప్లేస్లో ఉన్నాడు. 400 మ్యాచ్లు నిన్నటి మ్యాచ్ తోటి కంప్లీట్ చేయడం జరిగింది అన్నట్టు. ఇప్పటివరకు అత్యధిక మ్యాచ్లు ఆడినటువంటి ప్లేయర్ కింద రోహిత్ శర్మ ఉన్నట్లు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనటువంటి సైన్యాల్లో 4వ స్థానంలో భారత్ అంటూ చూడవచ్చు. ఇది ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ Group 1లో అడిగినటువంటి బిట్ ఇది. గ్లోబల్ ఇది ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి సైన్యాల జాబితాలను అయితే విడుదల చేసిందంట. సో ఈ జాబితాలో భారత్ టాప్ 4 స్థానంలో ఉన్నట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. సో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, రష్యా సెకండ్ ప్లేస్లో, చైనా థర్డ్ ప్లేస్లో, తర్వాత ఉన్న భారత్ ఈ స్థానాన్ని అయితే ఆక్రమించింది. సో 145 దేశాల ఈ సైనిక శక్తిని అంచనా వేసినటువంటి ఇండెక్స్ సైనిక బలంతో పాటు అక్కడ ఉన్నటువంటి సాంకేతిక కావచ్చు, భౌగోళిక, రాజకీయ వాటిని అన్నింటినీ అంచనా వేస్తూ మనకు వీటికి సంబంధించినటువంటి నివేదికను అయితే ఇస్తుంది. దీనిలో మన భారత్ యొక్క స్థానం వచ్చేసి 4th ప్లేస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఫస్ట్ అమెరికా, రష్యా, తర్వాత చైనా. ఇంకా నెక్స్ట్ పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు రాష్ట్రపతి అంటూ చూడవచ్చు. సో మనకు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ఇండియా తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే హాజరు కావడం జరిగింది. ఈ మేరకు ఆమె 2025 ఏప్రిల్ 25, 26 తేదీలో ఈ వాటికన్ సిటీలో ఉంటారు. సో భారత ప్రభుత్వం ప్రజల ప్రతినిధిగా సంతాపం తెలియజేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మనకు తెలియజేసినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. సో 1300 ఏళ్లలో తొలి యూరోపియనేతర పోప్ అయినటువంటి ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయసులో మనకి ఏప్రిల్ 21న తుది శ్వాస విడడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఇది కూడా అడుగుతాడు, ఒక్కొక్కసారి డైరెక్ట్గా అడగవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఇది నిన్న మనం చూసాం. ఇది భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఈ ఫిడే మహిళల గ్రాండ్ ఫ్రీ టైటిల్ని అయితే గెలుచుకుంది. 2025 ఏప్రిల్ 23న జరిగినటువంటి మ్యాచ్లో ఈమె గెలుచుకోవడం జరిగింది. నిన్న కూడా చూసాం, ఇప్పటికే దాదాపు 2 times చూడడం జరిగింది. ఇది ఒకసారి మీరు గుర్తుంచుకోండి. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏదైతే 2025-26లో భారత్ యొక్క వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంకు 6.3% తగ్గించింది. ఇది ఇంపార్టెంట్ అండి. అంతకుముందు మనకు భారత వృద్ధి రేటు 6.7% ఉండవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇప్పుడు తగ్గుతుందని చెప్పేసి అంచనా అయితే ఇది ఒక అంచనా. మనకు లాస్ట్ టైం ఉన్నటువంటిది ఎంత అంటే 6.5. నేను ఇండియా ఎకానమీ కావచ్చు, ఇండియన్ సర్వే కావచ్చు, తెలంగాణ సర్వేకి సంబంధించి వీడియోస్ స్టార్ట్ చేస్తాను. నా పర్సనల్ వర్క్ వల్ల నేను ఆ వీడియోస్ మీకు అందించలేకపోతున్నాను. విత్ ఇన్ షార్ట్ టైంలోనే తెలంగాణ సర్వే అండ్ బడ్జెట్ కావచ్చు అండ్ ఇండియాకి సంబంధించిన సర్వే బడ్జెట్ మీద చాలా మంచి క్లాసెస్ వస్తాయి. ఇప్పుడు నోటిఫికేషన్స్ అయితే ఇంకా రాలేదు. మీకు నోటిఫికేషన్స్ వచ్చి ఎగ్జామ్ రాసే వరకు నేను ఆ క్లాసెస్ అయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీట్గా క్వశ్చన్స్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీకి మనకు ఇది జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు అయితే రావడం జరిగింది. నిన్న కూడా చూసాం. వైవి రాజు అక్కడ పంచాయతీ కార్యదర్శిగా చేస్తున్నటువంటి వైవి రాజు నిన్న మోడీ చేతుల మీదకి వెళ్ళి మనకు ఈ అవార్డుని అయితే అందుకున్నాం. మనకి ఏప్రిల్ 24 యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలుసు. అదేంటనే మీరు కింద కామెంట్ చేయండి. ఎప్పటి నుంచి మనం ఆ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది కూడా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, విధంగా కరెంట్ అఫైర్స్. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నటువంటి GPO గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం. ఇది తెలుగు మీడియం కోర్సు. సో ప్రజెంట్ మనం ప్రీవియస్ నోటిఫికేషన్ ఆధారంగా సిలబస్ని అయితే యాడ్ చేస్తాం. సో నూతన అంశాలు కూడా చేర్చబడతాయి. ఒకవేళ సిలబస్ కనుక మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేంజ్ అయితే, లైక్ పేపర్ 1, పేపర్ 2 ఉన్నట్లయితే దానికి అనుగుణంగానే మీకు ఆ క్లాసెస్ అనేటువంటిది రికార్డ్ చేసి యాడ్ చేయబడతాయి. మీకు ఒకవేళ అప్పుడు యాడ్ చేసినప్పుడు 100% ఈ ప్రైస్ మాత్రం అయితే ఉండదు, కంపల్సరీ ప్రైస్ అయితే పెంచుతాం. సో ఈ రోజు మనకు లాంచింగ్ డే సందర్భంగా జస్ట్ 199కి అందిస్తున్నాం. రేపు దీని యొక్క ప్రైస్ అనేది 299 అవుతుంది. సో నెక్స్ట్ మనకు ఏది సిలబస్ చేంజ్ అయితే ఆ సిలబస్కి అనుగుణంగా కూడా మనకు కొత్త క్లాస్ అని యాడ్ చేస్తాం కనుక ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఇదే ప్రైస్ ఉంటుంది, ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండదు. మనం ఇప్పుడు లాంచింగ్ చేసినటువంటి సందర్భంగా ఇస్తున్నాం కనుక వీళ్ళకి ఇదే ప్రైస్ ఉంటుంది. తర్వాత మనకు కొత్త క్లాసెస్ యాడ్ చేసినా ఇంకేదైనా చేంజెస్ చేసినా కూడా అప్పుడు ప్రైస్ పెంచుతాం. కొత్తగా తీసుకున్న వాళ్ళకి ఆ ప్రైస్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది కనుక
ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు మీరు ఈ జీపీఓకి సంబంధించినటువంటి కోర్స్ మీరు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది అభ్యర్థులు అడిగారు కనుక ఈ కోర్స్ నేను తీసుకొచ్చాను. ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఒకవేళ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా, సిలబస్ చేంజెస్ ఉంటాయి కావచ్చు అని చెప్పేసి నేను ఇప్పటిదాకా తాగడం జరిగింది. కానీ చాలామంది అభ్యర్థులు జనరల్ స్టడీస్కి సంబంధించిన కూడా ప్రొవైడ్ చేయండి సార్, మేము చదువుకుంటాం, టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి అనడంతో నేను ఈ కోర్స్ అయితే తీసుకొచ్చాను. అది మీరు అర్థం చేసుకోండి. కావాల్సిన వారు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత అక్కడ ఫ్రీ సెషన్స్ కూడా ఉన్నాయి, చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.